ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకందరికీ సర్వశుభాలు కలగాలని ప్రార్థన గావిస్తూ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. శ్రీ గోదాదేవ్యే నమః. కలియుగంలో మానవులందరూ సులభంగా తరించటానికి, సమస్త భక్త జనావళి ఆనందంగా పారాయణ చేసుకోవటానికి వ్రతం చేసిన, అధ్యయనం చేసిన, శ్రవణం చేసిన సమానమైనటువంటి పుణ్యాన్ని కలిగింపచేయటానికి, ముఖ్యంగా మహిళలందరూ తమ జీవితంలో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక భావ వికసనలు అభివృద్ధి చెందటానికి, తద్వారా లోకంలో ఉండేటువంటి సమస్త ప్రజల యొక్క జీవన సౌభాగ్యం వృద్ధి చెందడానికి ఆండాళమ్మవారు మనకు అందించటువంటి అద్భుతమైన గ్రంథము తిరుప్పావై. సంవత్సరం మొత్తం స్వామివారి యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉన్నా లేకపోయినా ఈ ధనుర్మాసంలో, ఈ చలికాలంలో శరీరాన్ని కొద్దిగా కష్టపెట్టి చన్నీళ్ళ స్నానం చేసి అందరూ కలిసి సామూహికంగా ఈ తిరుప్పావై వ్రతంలో ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, ఎవరికి వాళ్ళు ఇళ్లలో చేసుకోమల్లా, ఎవరికి వాళ్ళని వ్యక్తిగతంగా చేసుకోమలేదు, అందరూ కలిసి సంయుక్తంగా ఆ స్వామివారికి గుణ సంకీర్తన చేస్తూ ఈ వ్రతాన్ని చేసుకోండి అనటంలోనే ఒక సామాజిక ఐక్యత, కుల మతాలకి ప్రాంతీయ భేదాలకు అతీతమైనటువంటి ఒక ఉదాత్తమైన భావన ఈ తిరుప్పావై వ్రతంలో మనకు కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం మొత్తం దైవికమైన కార్యక్రమాలు చేసినా చేయకపోయినా కనీసం ఈ నెల రోజులు రోజుకి ఒక అరగంట ఎంతోసేపు నువ్వు వెచ్చించి ఆండాళ్ళమ్మవారు అందించినటువంటి ఆ అనుభవ గంధాన్ని అలుముకుని పరమాత్మని యొక్క పద పద్మాల దగ్గర చేరి ఉండటం, దాని వలన సమస్తమైన కష్టాలు తొలగి శుభాలు కలగటం మనకందరికీ అనేటువంటి అంశాలను గ్రహించి ఈ తిరుప్పావైని మనం గనక చదువుకున్నట్లయితే, విన్నట్లయితే, దానికి సంబంధించినటువంటి పూజలు చేసినట్లయితే, ఆ భావాలను మనస్సులో నిలుపుకుని ఆచరించినట్లయితే పరమాత్మని యొక్క అనుగ్రహం సులభంగా లభిస్తుంది. అటువంటి సులభ తరుణోపాయాన్ని ఉపదేశించినటువంటి ఈ తిరుప్పావైలో ఈరోజు మనం 22వ పాసురాన్ని అధ్యయనం చేసుకుందాము, అనుసంధానం చేసుకుందాము. అంగణమాన్యాలత్తు అరసర్ అభిమాన భంగమాయి వందు నిన్ పళ్ళెక్కట్టిర్కీలే செங்கம் இருப்பார் போலு வந்து தலைப்பைத்தோம் கிங்கணி நாயச் செய்த தாமர பூப்போலே சென்கண் சிறுச்சிரித்தே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தாற்போல் அன்கண் இருண்டங்கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் శాపం ఇళందు ఏలోరెంబావాయ్ అంటూ ఆండాళమ్మవారు ఈ 22వ పాసురాన్ని మనకు అందించడం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా ఎటువంటి వాడు, ఎటువంటి విలక్షణమైన తత్వంతో విరాజిల్లుతూ ఉంటాడు అనేటువంటి అంశాన్ని ఇందులో మనకు చెప్తూ ఉంది అమ్మవారు. అంగణ్మాయలత్తు అరసర్, విశాలమైనటువంటి అందమైనటువంటి ఈ భూమిని ఎందరెందరో, అర్షర్ అంటే రాజులు, ఎందరెందరో పరిపాలించారు. అభిమాన భంగమాయ్ వందు, వాళ్ళ యొక్క గర్వము, వాళ్ళ యొక్క పరాక్రమము అంతా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి మహత్వం ముందర భంగమైపోయాయి. వాళ్ళందరూ ఓడిపోయారు. ఓడిపోయి వాళ్ళ గర్వమంతా తొలగిపోయి ఆ సమస్తమైన రాజులందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అనంటే, నిన్ పల్కట్టిర్ కీలే శంగుం ఇరుప్పార్ పోలుబందు తలైపైతోం, వాళ్ళందరూ గుంపులు గుంపులుగా చేరి నీ యొక్క సింహాసనం ఏదైతే ఉందో ఆ సింహాసనం దగ్గర అందరూ వేంచేసి ఉన్నారు నీ యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని వీక్షించటానికి.
అయ్యా, అటువంటి దేశాన్ని, ప్రపంచాన్ని, భూమిని పరిపాలించిన రాజులే నీ దగ్గర ఓడిపోయి గర్వభంగాన్ని పొంది నీ పాదదాసులై నీ సింహాసనం దగ్గరికి వచ్చారు అని ఒక గొప్ప వాక్యాన్ని ఆండాళ్ళమ్మవారు ఇక్కడ ప్రస్తావించారు. అంటే సామాన్యులైన భక్తులకి ఎటువంటి అహంకారాలు పెద్దగా ఉండవు. రాజులనేసరికల్లా మాకు ధనం ఉంది, అధికారం ఉంది, కులం ఉంది, బలం ఉంది, వాళ్ళ దేన్ని లెక్క పెట్టరు. వాళ్ళే దేవుడు అనుకుంటారు. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళ యొక్క స్థితి ఏమిటో మనకందరికీ తెలుసు. అంతా కాల మహిమతో కూడుకుని ఉంటుంది. పోతన భాగవతంలో అంటాడు, కారే రాజుల్ రాజ్యముల్ గలగవే గర్వోన్నతిం బొందరే వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరేనం కలదే శిబి ప్రముఖులు ప్రీతన్ యశక్కాములై ఈరే కోర్కులు వారలన్ మరచిరే ఈ కాలమన్ భార్గవా అంటారు. ఈ యొక్క ప్రపంచాన్ని ఎంతమంది రాజులు పరిపాలించారో, ఎంత గర్వంగా వాళ్ళు జీవనం చేశారు, వాళ్ళ పేర్లు చెప్పండి చూద్దాం. ఇన్ని యుగాలుగా తరతరాలుగా ఎంత గర్వంతో ఉన్నా చనిపోయేటప్పుడు వాళ్ళకు ఒక్క రూపాయి కూడా వెంట తీసుకువెళ్ళలేదు. వాళ్ళ పేరు కూడా ఇప్పుడు స్మరించేవాళ్ళు లేరు. కానీ శిబి, కర్ణుడు, రంతిదేవుడు ఇలాంటి గొప్ప గొప్ప దానాలు చేసిన వాళ్ళకి పేర్లు మాత్రం మనం చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ భూమిని ఎంతమంది రాజులు పరిపాలించినా సరే ప్రజలకు ఎవరైతే మేలు చేస్తారో, ప్రజల జీవితంలో ఎవరైతే వెన్నెల దీపాలు వెలిగిస్తారో వారు మాత్రమే శాశ్వతంగా ఉండగలుగుతారు. పరిపాలించిన రాజులు సౌభాగ్యంగా ధనవంతులుగా ఉంటే ప్రయోజనం లేదు. ప్రజలను చూడాలి. అటువంటి చూడనటువంటి రాజులందరూ కాలగర్భంలో కలిసిపోతూ ఉంటారు. భూదేవి నవ్వుకుంటూ ఉంటుందంట. నిత్యము నవ్వుతూ ఉండేటువంటి ఒకే ఒక్క దేవత ఎవరైనా ప్రపంచంలో ఉంది అని అంటే అది భూదేవి మాత్రమే. లక్ష్మీ అమ్మవారు కూడా నవ్వదు, శివుడు నవ్వడు, విష్ణుమూర్తి నవ్వడు, వినాయకుడు నవ్వడు, లేకపోతే దుర్గాదేవి, మీ ఇష్టం, మీకు నచ్చిన దేవత ఏదైనా సరే, వాళ్ళెవరూ రవ్వరంట. రోజు నవ్వేటువంటి ఒకే ఒక్క దేవత భూదేవట. ఎందుకు నవ్వుతుంది ఆవిడ? ఒక ఎకరం కొన్న తర్వాత ఈ ఎకరం నాదే అనుకుంటాడు, నవ్వుకుంటుంది. ఓరి పిచ్చివాడా, ఇవాళ నీ చేతులు ఉంది, ఇంతకుముందు ఇంతమంది చేతుల్లో లేదు, భవిష్యత్తులో ఇంకెంతమంది చేతుల్లో ఉంటుంది. అబ్బో, ఒక 500 ఎకరాలు నావే. నిజమే, చనిపోయిన తర్వాత 500 ఎకరాలు నువ్వే, నా దస్తావేజులు ఏమైనా తీసుకెళ్తావా? ఇక్కడ వదిలేసి వెళ్ళాల్సిందే కదా. ఇదిగో ఈ యొక్క ప్రపంచానికి నేనే రాజుని ఎన్నాళ్ళు? చనిపోయేంత వరకు. చనిపోయిన తర్వాత కాబట్టి ఈ ఇల్లు నాది, ఈ భూమి నాది, ఈ కారు నాది, ఈ భూమి మీద ఉండేటువంటి సమస్తమైనదంతా నాదే అని ప్రతిరోజు లక్షలాది మానవులు అనుకుంటూ ఉంటారు. వీళ్ళందరినీ చూచి భూదేవి నవ్వుకుంటూ ఉంటుందట. ఓరి పిచ్చివాళ్ళరా, ఇవాళ నీది, నిన్న ఎవరిదో, రేపు ఇంకెవరిదో అని వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని, అహంకారాన్ని చూచి నవ్వుకుంటూ ఉంటుందట భూదేవి. కాబట్టి దేవతల్లో నిత్యము నవ్వేటువంటి దేవి ఆ భూదేవి. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఎటువంటి అహంకారము లేకుండా ఉన్నదానితో జాగ్రత్తగా, పరులకి ఇబ్బంది కలిగించకుండా, పరులను దోచుకోకుండా, దాచుకోకుండా, నీకున్నది అవతల వాళ్ళకి పంచిపెట్టేటువంటి ఒక సద్బుద్ధి మనకి ఉండాలి అని మన శాస్త్రాలు, పురాణాలు, తిరుప్పావై లాంటి గ్రంథాలన్నీ చెప్తూ ఉన్నాయి. ఇటువంటి రాజులందరూ కొంతకాలం అయిన తర్వాత గర్వాన్ని పోయి, అధికారం పోయి, పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుని ఎదుట నిలవలేక ఆయన్ని శరణజొచ్చి ఆయన పాదాల దగ్గరికి చేరుకుంటూ ఉన్నారు ఈ శాస్త్రవ సమితి అంతా. మనకి రోజు దేవాలయంలో పూజ చేసిన తర్వాత మన చేతికి పూలు ఇచ్చి మంత్రపుష్పము అనేటువంటి ఒక దాన్ని చెప్తూ ఉంటారు. అందులో రాజాధిరాజాయ ప్రసఖ్య సాహిని నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం. ఎంతమంది రాజులు ఉన్నా సరే రాజాధిరాజు ఎవరయ్యా అంటే పరమాత్మ అనేటువంటి దేవుడు ఒక్కడే, ఆ శ్రీకృష్ణుడు, విష్ణువే. తిరుమలలో మీకు బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో అనేక రకాల వాహన సేవలు జరుగుతూ ఉంటాయి. అందులో సర్వభూపాల వాహన సేవ అంటే రాజులందరూ ఆ వాహన సేవప్పుడు వాళ్ళే బోయిలుగా మారి, వాళ్ళే ఆ యొక్క వాహనం మోస్తూ, సర్వభూపాలు మోస్తూ ఉండగా తాను గోపాలుడై వెంకటేశ్వర స్వామి కృష్ణరూపంలో విహరించేటువంటి లక్షణం ఆ సర్వభూపాల వాహన సేవలో మనకు కనిపిస్తూ ఉంటుంది.
కాబట్టి ఈ భూమి మీద శాశ్వత భూపాలురు ఎవరూ ఉండరు. గోపాలుడైనటువంటి పరమాత్మ ఒక్కడే. ఆ సత్యాన్ని ఈ పాసురం ద్వారా ఆండాళ్ళమ్మవారు మనకు అందిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి రాజులందరూ ఓ కృష్ణ పరమాత్మ నీ పాదాలను ఆశ్రయించి నిన్ పళ్ళెక్కట్టిరీలే, నీ యొక్క సింహాసనం కింద గుంపులు గుంపులుగా ఉన్నారు. మేము కూడా వందు తలపై మేము కూడా మీ యొక్క పాదాలను ఆశ్రయించి ఇదిగో ఈ విధంగా మీ దగ్గరికి కూడా వచ్చాము. వాళ్ళు శత్రుభావన వదిలేసి వచ్చారు. మేమేమో భక్తిభావనతో నీ పాదాల దగ్గరికి చేరుకున్నాం. మాకు వాళ్ళకి ఇదే చిన్న తేడా. ఓ స్వామి, ఇరువురిని నువ్వు కటాక్షించేటువంటి ఒక దివ్య లక్షణం నీలో ఉంది స్వామి. కింగిణి నాయ చేదు తామర పువ్వుపోలే. ఓ స్వామి, నువ్వు నిద్రపోతున్నావు. నెమ్మదిగా తామర పువ్వుల వంటి నీ కన్నులను విచ్చి చూడవయ్యా. స్వామివారికి పొండరీకాక్షుడు అని పేరు. ఆయన పద్మనేత్రుడు, ఆయన పద్మనాభుడు. అటువంటి పద్మాల వంటి కన్నులు కలిగిన ఓ శ్రీకృష్ణ, నువ్వు నెమ్మదిగా నీ కన్నులు తెరిచి మమ్మల్ని చూడవయ్యా అని ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ ప్రార్థనలో ఒక అద్భుతమైనటువంటి ఒక చమత్కారపూర్వకమైనటువంటి వర్ణన చేస్తుంది ఆండాళమ్మవారు. అదేమిటి అనంటే కింగిణి నాయ చెయ్యిదే అని అంటుంది అమ్మవారు. అంటే మీకు గంటలు తెలుసు కదా, మువ్వలు సిరిసిరి మువ్వలు చిన్న చిన్న గజ్జెలు ఉంటాయి. ఆ గజ్జె ఎలా ఉంటుంది, చిన్నగా ఉండి అందులో చిన్న గంట మువ్వ ఇట్ట కనబడుతూ ఉంటుంది. అలా కొద్దిగా తెరిచి ఉంటుంది ఆ యొక్క గంట కానీ ఆ మువ్వ కానీ. ఆ విధంగానే ఓ శ్రీకృష్ణ పరమాత్మ నీ కన్ను అనేటువంటి ఆ తామర పుష్పాన్ని కొద్దిగా ఇట్లా తెరిచావనుకో, లోపల నీ యొక్క కనుగుడ్డు చిన్న గంటలా కనిపిస్తుంది. అటువంటి కింగిని నాయచేద తామరై పూపోలే సెన్గన్ సిరుచిరైతే ఎమ్మెల్యే మిలిపాయవు. అటువంటి తామర పువ్వు లోపల ఏ విధంగా అయితే కనుగుడ్డు మాదిరిగా ఉండేటువంటి గంట మాదిరిగా ఉండే మువ్వని అమ్మవారు అభివర్ణిస్తూ ఉన్నారో, అటువంటి ఎర్రని కళ్ళతో నీ కళ్ళను నెమ్మదిగా విప్పి చూస్తూ నీ యొక్క అనుగ్రహాన్ని మా మీద ప్రసరింపచెయ్యి అని గోపవనితలు స్వామివారిని కీర్తిస్తూ ఉన్నారు. ఇది మొత్తం మన తమిళ సాహిత్యంలో కానీ, తెలుగు సాహిత్యంలో కానీ, ఇతర భాష సాహిత్యాల్లో కానీ ఒక అద్భుతమైనటువంటి వర్ణన. స్వామివారు కన్నులు నెమ్మదిగా విప్పి చూసేటువంటి ఆ దృశ్యాన్ని ఒక చిన్న చిరుగంటలో చిన్న మువ్వ లోపల ఉండేటువంటి చిన్న ధ్వని వచ్చేటువంటి మువ్వల అనే దాంతో పోల్చి చెప్పటం అనేది అమ్మవారి యొక్క ఊహకు పరాకాష్ట. ఇటువంటి అద్భుతమైన వర్ణన ఎవరూ చేయలేరు. కింగణి నాయచ్చైద తామరై పూపోలే సెన్గణ్ సిరుచిరితే ఎమ్మెల్యే విలియావో అని ఆ యొక్క అమ్మవారు ఎర్రని కన్నులతో పద్మాల వలె ఉండేటువంటి నీ కన్నులు ఒక్కసారి నెమ్మదిగా విప్పి చూసి మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని ఆండాళ్ళమ్మవారు గోపవనితులతో కూడి స్వామివారిని ప్రార్థిస్తూ ఉంది. దేవతలకు ఏదయ్యా ఇష్టము అనేది ఒక ప్రశ్న అన్ని చోట్ల మనకు కనబడుతూ ఉంటుంది. దేవుడికి దేవాలయాలు కట్టడమా, బ్రహ్మాండంగా స్వామివారికి భూములు ఇవ్వటమా, ఆభరణాలు ఇవ్వటమా, వస్త్రాలు ఇవ్వటమా, పూజలు చేయటమా, నివేదనలు చేయటమా, లేకపోతే ఉత్సవాలు చేయటమా, ఇవేమీ స్వామివారికి ఇష్టం కాదట. ఎవరైతే తన యొక్క తత్వాన్ని స్తోత్రం చేస్తారో, ఎవరైతే తన గుణాలని మహిమను అభివర్ణిస్తూ ఉంటారో, ఎవరైతే స్వార్థం లేకుండా తన మీద ఆర్తితో, ప్రేమతో, భక్తితో ఎవరైతే తనను సేవిస్తూ ఉంటారో అటువంటి భక్తులంటేనే స్వామివారికి ఇష్టము. కృష్ణ పరమాత్మ యొక్క కన్నులు పద్మాల వలె ఉన్నాయి. మువ్వ లోపల చిన్న గంట ఏ విధంగా అయితే కనిపిస్తుందో ఆ విధంగా నీ యొక్క పద్మాల వంటి నేత్రాలలో కనుగుడ్డు కనిపించే విధంగా నెమ్మదిగా నీ యొక్క కన్నులు తెరవవయ్యా అంటూ ఒక సున్నితమైన, ఒక సుందరమైన,
ఒక మధురమైనటువంటి భావనతో ఆండాళ్ళమ్మ వారు కీర్తిస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ ఎందుకు పరవశించడు? పరవశించి ఎందుకు వరాలివ్వడు? అటువంటి తిరుప్పావై చదువుతున్న వింటున్న మన మీద స్వామివారికి ఎందుకు కృప కలగదు? మన దోషాలు ఎందుకు పోగొట్టడు? మనకి మంచి బుద్ధిని ఎందుకు ప్రసాదించడు? ఈ విధంగా మనం భావన చెయ్యాలి పరమాత్మని, ఈ తిరుప్పావైని. కాబట్టి ఈ గోప బాలికలందరూ స్వామివారిని ఈ విధంగా కీర్తించి, తింగళుం ఆదిత్యునుం, అయ్యా నీ నేత్రాలు ఇంకా ఎటువంటివి అనంటే ఇటుపక్క చంద్రుడి వంటివి, అటుపక్క సూర్యుడి వంటివి. స్వామివారి యొక్క రెండు నేత్రాలు సూర్య చంద్రుల వలె. చాలామంది పోలుస్తూ ఉంటారు, అదిగో సినిమాకి అనే దానికి వాళ్ళిద్దరూ సూర్యచంద్రులు లాంటి వాళ్ళు, ఇదిగో ఈ దేశానికి వీళ్ళిద్దరూ సూర్యచంద్రులు లాంటి వాళ్ళు, ఇదిగో ఈ దేవాలయానికి వీళ్ళిద్దరూ సూర్యచంద్రులు లాంటి వాళ్ళని సూర్యచంద్రులను ఒకేసారి పోలుస్తూ ఉంటారు. స్వామివారి యొక్క రెండు నేత్రాలు ఎట్లా కుదురుతాయి? ఒక కన్ను చంద్రుడి మాదిరిగా, ఒక కన్ను సూర్యుడి మాదిరిగా ఎట్లా ఉంటుంది అని అంటే ఉంటుంది. పురుషోక్తంలో అభివర్ణిస్తారు. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యా ఆసీదంతరిక్షం శ్రీష్ణోద్యౌ సమవర్తత. పురుషోక్త ప్రకారంగా చంద్రుడు స్వామివారి యొక్క మనస్సులోంచి జన్మించాడు. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత, సూర్యుడు స్వామివారికి కన్నుల నుంచి ఉదయించాడు అని పురుషోక్తం చెప్తుంది. కానీ అనంతకాలంలో వర్ణలు ఏం చెప్తున్నాయి? చంద్రసూర్యులని ఇద్దరిని తన నేత్రాలుగా కలిగిన వాడు ఎవరు అంటే శ్రీమన్నారాయణుడు. ఒక కన్నులో వేడి ఉంటుంది, ఒక కన్నులో చల్లదనం ఉంటుంది. వేడి సూర్యనేత్రంలో ఉంటుంది, చల్లదనం చంద్రనేత్రంలో ఉంటుంది. ఎవరికది సూర్యనేత్రంలాగా కనిపిస్తుంది, ఎవరికిది చంద్రనేత్రంలాగా కనిపిస్తుంది అనంటే ఎవరైతే శాస్త్రవులు, దేవుడంటే పడని వాళ్ళు ఎవరైతే ఉంటారో, విష్ణుమూర్తిని అంటే గిట్టని వాళ్ళు ఎవరైతే ఉంటారో, కృష్ణుడంటే పడని వాళ్ళు ఎవరైతే ఉంటారో, శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ స్వామివారి కన్ను ఒక మండుతున్న అగ్నిగోళం వలె, ఆ సూర్యగోళం వలె నిప్పులు విరజిమ్ముతూ వేడిని విరజిమ్ముతూ ఉంటుంది. ఒక నేత్రం అది సూర్యనేత్రము. అలా కాకుండా స్వామివారి మీద ప్రేమతో, భక్తితో, అనురక్తితో, శరణాగతి భావనతో, సద్భావనతో ఎవరైతే స్వామివారిని కీర్తిస్తూ ఉంటారో అటువంటి వారిపై స్వామివారు వెన్నెల కురిపించేటువంటి చంద్రనేత్రంతో కనిపిస్తారట. కాబట్టి ఒకే సమయంలో భిన్న భావాలు కలిగినటువంటి వారు ఉన్నట్లయితే భిన్న రూపంగా ఆ రెండు నేత్రాలు కనిపిస్తాయి. భక్తుడికి రెండు నేత్రాలు చంద్రనేత్రాలే, అదే శత్రువుకి రెండు నేత్రాలు సూర్యనేత్రాలే. సమబుద్ధి కలిగినటువంటి మహాయోగులకి ఈ రెండు నేత్రాల యొక్క తత్వం అర్థమవుతుంది. కాబట్టి ఓ పరమాత్మ, మేము అమాయకులమైనటువంటి గోప బాలికలం, మాకు ఈ విషయాలను ఎలా తెలుస్తుంటాయని నువ్వు అనుకుంటావేమో. పెద్దల ద్వారా విన్నాం నీ గురించి, ఆ శ్రీమన్నారాయణ గురించి మేము ఈ మాటలు విన్నాం. నువ్వే మా దేవుడు అని నమ్మి మీ దగ్గరికి వచ్చాము. కాబట్టి నువ్వు కూడా ఆ విధంగానే సూర్యచంద్రుల నేత్రాలుగా కలిగి అటు శాస్త్రవులందరినీ అణిచివేస్తూ ఇటు భక్తులందరినీ కాపాడుతూ రక్షిస్తూ ఉండేటువంటి మహానుభావుడివి. అందుకే నీ నేత్రాలను అన్గణ్ ఇరుండుంగొండు, అందమైనటువంటి కన్నుల జంటతో మేము నిన్ను చూడాలనుకుంటూ ఉన్నాము. రెండు కళ్ళు ఉదయించినట్టయితే ఎళుందార్ పోల్, ఆ సూర్యనేత్రము చంద్రనేత్రము ఉదయిస్తూ ఉంటే ఎలా ఉంటుందో, ఆ అందమైన రెండు కళ్ళు నెమ్మదిగా విచ్చుకుంటూ ఉంటే ఎలా ఉంటుందో అవి చూడాలని మా మనస్సులో కోరిక. కాబట్టి ఎంగళ్ మేళ్ నోక్కుదియేల్, కాబట్టి మమ్మల్ని అందరినీ నీవు అనుగ్రహించు. ఓ పరమాత్మ, నువ్వు మమ్మల్ని కటాక్షించు. ఎంగెల్ మేల్ శాపం ఇలుందు ఏలో రెంబావాయ్, కాబట్టి ఈ రకంగా నువ్వు కనుక చేసినట్టయితే మా శాపము అంటే ఇప్పుడు మనం అనుకున్నటువంటి శాపం కాదు, దుఃఖము అనేటువంటి అర్థం. ఈ గోపవనితకందరికీ ఒక దుఃఖం ఏమిటనంటే ఎప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం లభిస్తుంది, ఎప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క సంశ్లేషణ లభిస్తుంది, ఎప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క కటాక్షం లభిస్తుంది అనేటువంటి దుఃఖం అనేది మనస్సులో ఉంది. సుమారుగా 21 పాసురాలలో
స్వామివారిని చేరుకోవటానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో, ఎన్ని రకాలుగా ప్రార్థించాలో, ఏ విధంగా ముందుకు వెళ్ళాలో గోపవనితులందరూ ఆరాటపడుతూ ప్రయాసపడుతూ భక్తితో ఈ తిరుప్పావై వ్రతాన్ని అనుష్ఠించటానికి కదిలి వస్తూ ఉన్నటువంటి అంశాలన్నీ మనం విన్నాం. కాబట్టి ఈ క్లేశము, ఈ కష్టము, ఈ దుఃఖము ఓ స్వామి నువ్వు గనక అనుగ్రహించినట్లయితే ఇవన్నీ మాకు తొలగిపోతాయి, ఈ దుఃఖం నశించిపోతుంది, కాబట్టి నువ్వు మమ్మల్ని అనుగ్రహించు అనేటువంటి విధానం ఈ పాసురంలో మనకు కనిపిస్తూ ఉంది. స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని తెలియచేసేటువంటి పాసురాల్లో ఇది కూడా ఒకటి. ఈ సమస్త సృష్టి అంతా స్వామివారి యొక్క దివ్యమైన దేహం నుంచి ఉత్పన్నమైంది అని వేదాలన్నీ చెప్తున్నాయి. స్వామివారి యొక్క లీలా విలాసాలలో ఒకటేమిటంటే చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమిటి మమ్మల్ని ఎందుకు ఇట్టా పుట్టించాలి, మాకెందుకు ఇట్టా దుఃఖాలు పెట్టాలి, మా జాతకం ఎందుకు ఇట్లా రాయాలి, మాకు రోగాలు బాధలు దరిద్రము ఇలాంటివన్నీ ఎందుకు పెట్టాలి దేవుడు, మొత్తం ఆయన సృష్టే కనుక అయ్యేటైతే అందరినీ మంచిగా పుట్టించవచ్చు కదా అని చాలామంది అంటూ ఉంటారు. ఇక్కడ మన వాళ్ళందరూ చెప్పినటువంటి పెద్దవారందరూ చెప్పినటువంటి అంశం ఏమిటంటే అది ఒక లీలా నాటకం. స్వామివారికి ఈ బ్రహ్మాండ భాండాలను సృష్టిస్తాడు, కష్టము సుఖము పెడతారు, చివరికి ప్రళయకాలంలో వాటన్నిటినీ తిరిగి తనలో సంలీనం చేసుకుంటూ ఉంటాడు. అయితే ఆయన యొక్క లీలా విలాసానికి మనం బలేవాలా, మనకెందుకు ఇన్ని కష్టాలు పెట్టాలి, అన్ని సుఖాలు పెట్టి ఈ లీలా విలాసాన్ని నడిపించవచ్చు కదా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఈ కష్టాల వెనక, ఈ బాధల వెనక పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి ఒక అమృత సుధా భావన వల్ల నీకు ఈ అద్భుతమైనటువంటి నిత్య చైతన్యం ఏదైతే ఉందో అది నీకు సాక్షాత్కరింపబడుతుంది. అదే ముక్తి. దానివల్ల పొందేటువంటి ఆనందమే బ్రహ్మానందం. ప్రతి జీవికి అటువంటి తత్వాన్ని అందించాలని, అటువంటి మహత్వమైనటువంటి అనుభూతిని కలిగించాలని పరమాత్మ యొక్క ఆరాటం. దానికోసం ఇలా అనేక రకాలుగా అనేక జన్మలు మనం పుడుతూ గిడుతూ స్వామివారికి వైభవాన్ని తెలుసుకుంటూ కష్టాలు పొందుతూ ఎవరైతే చివరికి ఆ స్వామివారికి వైభవాన్ని తెలుసుకుని నిత్యానందంతో ఉంటారో అగో అటువంటి లక్షణం సకల జీవులకి కలగాలని పరమాత్మ యొక్క ఉద్దేశ్యం. అటువంటి పరమాత్మ యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకుని ఈ జీవితం యొక్క పరమార్థం ఏమిటో తెలుసుకుని ఎవరైతే భక్తి భావనతో పరమాత్మని చేరుకోవాలంటే అత్యంత సులభమైనది, కఠినమైనది కూడా భక్తే. ఎన్ని రకాలుగా కర్మ మార్గంలో ఉన్నా, యజ్ఞయాగాదులు చేసినా, దానాలు చేసినా, తపస్సులు చేసినా, ఎన్ని రకాలుగా చేసినా సరే ముఖ్యంగా ఈ కలియుగంలో పరమాత్మని చేరుకోవటానికి భక్తి ఒక్కటే మార్గము. అటువంటి భక్తి విధానాలలో పెద్దలు మనకు అందించినటువంటి తిరుప్పావై లాంటి గ్రంథాలను గనక మనం అధ్యయనం చేసి అందులో ఉండేటువంటి అంశాలను గనక ఎవరైతే తెలుసుకుని ఆ ఆనందాన్ని పొందుతారో, దాన్ని ఆచరిస్తారో అటువంటి వారికి కూడా సులభంగా పరమాత్మ యొక్క అనుగ్రహం లభిస్తుంది. అటువంటి సులభంగా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఆండాళమ్మవారు అయ్యో వీళ్ళందరూ వేదాలు చదవలేరు, ఈ సంస్కృతము ఇతర భాషలో ఉన్నటువంటి పురాణాలు చదవలేరు, ఈ ప్రతిరోజు జరిగేటువంటి ఈ పుణ్య కార్యక్రమాలు చేయలేరు, ఈ బొట్టు పెట్టుకోవటం, స్నానాలు చేయటం, నివేదన చేయటం, పూజలు చేయటం ఇవన్నీ సంవత్సరం మొత్తం జీవితకాలం మొత్తం చేయలేరు, కాస్త సులభంగా తరించడానికి ఇదిగో ఈ ధనుర్మాసంలో ఈ నెల రోజులు చక్కగా తిరుప్పావై చదువుకుంటే అందులో ఉండేటువంటి అంశాలను అనుశీలించి ఆచరిస్తే వారికి మోక్షం కరతలామలకం అవుతుంది అనేటువంటి భావనతో ఈ తిరుప్పావైని ఆండాళమ్మవారు మనకు అందించారు. ఇటువంటి తిరుప్పావైని అనుసంధానం చేసుకుని మన జీవితాన్ని కూడా సార్థక్యం చేసుకోవాలని సంభావన గావిస్తూ స్వోచ్ఛిష్ట మాలిక బంధగంధ బంధురజిష్ణవే విష్ణుచిత్తు తనూజాయే గోదాయే నిత్యమంగళం. సర్వే జనా సుఖినో భవంతు.